వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. బహదూర్పేట నల్ల చెరువును పర్యాటక కేంద్రంగా మారుస్తానన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్లయ్య. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరిన పటేల్ రమేష్ రెడ్డి. గ్రామ పంచాయతీ ఎన్నికలలో రిటర్నింగ్ ఆఫీసర్లు నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వహించాలి. సూర్యాపేట జిల్లా కలెక్టర్. మంత్రి కోమటిరెడ్డిని విమర్శిస్తే సహించేది లేదని కాంగ్రెస్ బీసీ నేతల హెచ్చరిక. పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని చౌటుపల్లికు చేరుకున్న రాకేష్ దత్తా పాదయాత్ర. సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయంలో సింగిరికొండ మనీష్ గుప్తా కన్యాస్వామి వారి పడిపూజ మహోత్సవం. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ. అంగన్వాడీ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జనగాం అనురాధ. వడ్ల కొనుగోలు కేంద్రాలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీజీ మాచన్న రఘునందన్ హెచ్చరిక. చర్లపల్లి అయ్యప్ప దేవస్థానంలో శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఎన్ఆర్ఐ కిరణ్ కుమార్ ని సన్మానించిన నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం. గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు 2025 సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్. ప్రాణమున్నంత వరకు నిరుపేదలకు సేవ చేస్తాం. గాంధీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోడి శ్రీనివాసులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం రోజున బహదూర్పేట చెందిన నల్ల చెరువు సుందరీకరణ పనులకు ప్రభుత్వ ఎమ్మెల్యే వీర్లయ్య భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్ల చెరువు అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా మారుస్తానని, స్థానికులకు మార్నింగ్ వాకింగ్ చేసే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలాగా ఏర్పాటు చేస్తామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం బహదూర్పేట చెందిన నల్ల చెరువు సుందరీకరణ పనులకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వీర్లయ్య భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్ల చెరువును అభివృద్ధి చేసే పర్యాటక కేంద్రంగా మారుస్తానని, స్థానికులకు మార్నింగ్ వాకింగ్ చేసే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీని అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, మున్సిపల్ కమిషనర్ బి శ్రీనివాస్, బహదూర్పేట గ్రామ శాఖ అధ్యక్షుడు వట్టపల్లి శ్రీనివాస్, నాయకులు కట్టగొమ్ముల సాగరెడ్డి, చింతలపాని శ్రీనివాస్ రెడ్డి, కూళ్ళ నరసింహులు, చింతకింది మురళి, జట్టా సిద్ధులు, చింతకింది రామాంజనేయులు, మల్లెల శ్రీకాంత్, మోతే తిరుపతి, అంగడి ఆంజనేయులు, కూళ్ళ సిద్ధులు, సత్తయ్య, వట్టపల్లి సిద్ధిరాజ్, లక్ష్మణ్, రాములు, పర్షా నరేష్, వినయ్, రాజేష్, కార్తీక్, పవన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆలేరులో బహదూర్పేటకు సంబంధించినటువంటి చెరువు డెవలప్మెంట్ కార్యక్రమం అమృత్ పథకం కింద 3,14,00,000తోటి ఇక్కడ బండును సుందరీకరించి ఈ బండు ఈ ప్రాంత ప్రజలకు మార్నింగ్ వాక్తో పాటు ఒక ప్రశాంతమైన వాతావరణం, ఆహ్లాదకరమైనటువంటి మార్నింగ్ వాక్తో పాటు ఇక్కడ చెరువును కూడా అభివృద్ధి చేసి ఇక్కడ మత్స్యకారులకు మత్స్య సంపదను కూడా అభివృద్ధి చేయడానికి ఈ చెరువును మళ్ళీ పూర్వవైభవం తెచ్చి ఎప్పటికీ నీళ్లు నిల్వ ఉండేటట్టుగా
3,14,00,000 అమృత్ కింద రావడం, ఇలా పనులు ప్రారంభించి సంబంధిత అధికారులు మన ప్రజాప్రతినిధులు అంతా కూడా ఈ పనిని ప్రారంభించేందుకు చాలా సంతోషం. ఇది త్వరగా పూర్తి చేసి అవసరమైతే మళ్ళీ రెండో ఫేజ్లో కూడా ఈ చెరువును ఒక సుందరీకరణంగా హైదరాబాద్లో ఎట్లయితే ట్యాంక్ బండ్ ఉందో ఆ రకంగా దీన్ని చేయాలనే సంకల్పంతో దీన్ని నిధులు వెచ్చించి అవసరమైతే రెండో ఫేజ్లో కూడా ఇంకా నిధులు పెట్టి తొందరగా దీన్ని కంప్లీట్ చేస్తాం. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చెరువులన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పి, చెరువులో జలకళ ఉండే విధంగా, ఇక్కడ భూగర్భ జలాలు పెంచే విధంగా, అవసరమైతే అందులో మత్స్య సంపదను కూడా డెవలప్ చేసే విధంగా చెరువులను పునరుద్ధరిస్తున్నాం. ఇంకా కేంద్ర నిధులతో పాటు ఇక్కడ రాష్ట్ర నిధులు తెచ్చి కూడా ఇక్కడ చెక్ డ్యామ్లు, అదేవిధంగా నీటి సోర్స్ ఎక్కువ ఉంటే రైతులకు ఎక్కువ నీటి లభ్యత అవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అన్ని చెరువులను పునరుద్ధరించి పూర్వవైపు తెస్తామని చెప్పి మాటిస్తూ ఇవాళ 3,14,00,000 అమృత పథకం కింద పనులు మంజూరై ఇవాళ పనులు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మనవి చేశారు. సూర్యాపేటలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ రోజు సూర్యాపేటలో నిర్వహించిన పత్రికా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. మొదటి విడతగా 27, 28, 29 తేదీలలో నామినేషన్లు పూర్తయ్యాయని చెప్పారు. సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి 2 మండలాలు మొదటి విడతల్లో, మరిన్ని 2 మండలాలు రెండో విడతల్లో పూర్తి చేసే కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం ప్రకటించిందని వివరించారు. గ్రామాలలో చూస్తుంటే ప్రజల్లో విశేష ఉత్సాహం కనిపిస్తోందని, ప్రతి గ్రామంలో 5 నుండి 15 మంది వరకు అభ్యర్థులు పోటీకి వస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ప్రజాపాలన పేరుతో ప్రజల ఇంటికే ప్రభుత్వం సేవలు చేరే విధంగా పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్ను మరియు తెలంగాణను దేశవ్యాప్తంగా ఒక మంచి స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఈ సందర్భంగా అన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనతో పోల్చుకున్నా గతంలో రాజశేఖర్ రెడ్డి కాలంలో ప్రజల కోసం అమలు చేసిన పథకాల తర్వాత ఇటువంటి పారదర్శక ప్రజాపాలన ఇప్పుడు మాత్రమే కనిపిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలించిన సమయంలో ఒక్క పేదవారికి కూడా సొంత ఇల్లు అందేలా చేయలేకపోయిందని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో దాదాపు 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చి పేద జీవితాలలో వెలుగు నింపేలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజల గెలుపు వరాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని గ్రామాలలో బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా నిలబడడానికి ముందుకు రాకపోవడం ప్రజల మారుతున్న అభిప్రాయానికి నిదర్శనమన్నారు. అటువంటి చోట్ల కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపునకు నిలబడిన ప్రతి అభ్యర్థిని అక్లమేషన్ ఏకగ్రీవం చేయాలని ప్రజలను కోరారు. గత 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో జరిగిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అందరినీ మనవి చేశారు. పత్రికా సోదరులకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా రోజులుగా పెండింగ్ ఉన్న ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడానికి నోటిఫికేషన్ ఇవ్వటం, మరి మొదటి విడతలో 27, 28, 29 నామినేషన్ల ఘట్టం కూడా మరి పూర్తి కావడం జరిగింది. సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి 2 మండలాలు మొదటి విడతలో, 2 మండలాలు రెండో విడతలో పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా మరి ఎలక్షన్ కమిషన్ చేపట్టడం జరిగింది. మరి గ్రామాలలో చూసినట్టయితే పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ఉత్సాహంగా ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో పాల్గొనడానికి ముందుకు వస్తున్న సందర్భాలు, ఒక్కొక్క గ్రామంలో
5 నుంచి 15 వరకు కూడా సర్పంచ్ పదవికి మరి పోటీ పడుతున్న సందర్భాలు కూడా మరి ఈ ప్రభుత్వంలో కనిపిస్తుంది. మరి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మరి 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆనాడు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ప్రజాపాలన పేరు మీద ప్రజలందరికీ కూడా ప్రజల వద్దకే పాలన వచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయాలు కూడా తీసుకొని ముందుకు వస్తుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు హైదరాబాదుని, తెలంగాణను ప్రపంచ పటంలోనే ఒక మంచి స్థానంలో ఉంచాలని ప్రయత్నిస్తున్న సందర్భం కూడా ఈరోజు మనం చూస్తున్నాం. మరి 2 సంవత్సరాలుగా చేసిన అనేక సంక్షేమ కార్యక్రమాలకు గుర్తుగా మరి దానికి ప్రజలు వీరందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని ఆశీర్వదించవలసిందిగా ఈరోజు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్న టైం కానీ అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు, ఈరోజు అధికారంలో ఉన్న 2 సంవత్సరాలు కంపేర్ చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా ఈరోజు మేము ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పెన్షన్ల పెంపు కార్యక్రమాన్ని కూడా ఇది చేయబోతుంది. ఆనాడు బతుకమ్మ చీరల పేరు మీద నాసి రకం చీరలు ఇచ్చేది, కానీ ఈరోజు బ్రహ్మాండంగా ఈ ప్రభుత్వంలో మా భార్యలు కూడా కట్టుకునే విధంగా చీరల పంపిణీ చేయడం జరిగింది. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున మహిళల సంక్షేమం. ఒకసారి మనం ఆలోచించినట్టయితే 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో ఒక్క వడ్డీ లేని రుణం కూడా ఇవ్వలేదు. మహిళా సంఘాలను నిర్వీర్యం చేసింది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో వందల కోట్ల రూపాయలను వడ్డీ లేని రుణాలు ఇస్తూ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేయాలని చెప్పి బస్సులను ప్రొవైడ్ చేస్తున్నాం. మహిళా సంఘాలకు పెట్రోల్ పంపులు ఈరోజు ప్రొవైడ్ చేస్తున్నాం. సోలారు పవర్ సెక్టార్లను కూడా మహిళా సంఘాలకు ఇచ్చి ఈరోజు పెద్ద ఎత్తున మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని కూడా రేవంత్ అన్న ప్రభుత్వంలో తీసుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, గ్రామాలలో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించండి, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపించండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోండి. ఎందుకంటే ఇంకా 3 సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాం. 20 లక్షల ఇండ్లు పేదవారికి కట్టించాలనే లక్ష్యంతో మనం వస్తున్నాం. ఇలా పేదలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారు తీసుకోబోతున్న ఎవరైనా 1ో 6 రాకపోతే కూడా బాధపడకండి. ఈ పార్టీకి ఎందుకు మద్దతు ఇవ్వాలని అంటే కూడా ఈరోజు స్పష్టంగా జరిగిన అభివృద్ధిని బేరీ చేసుకోండి. ఇలా చరిత్రలో నిలిచిపోయే విధంగా కార్యక్రమాలను కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలలో ఒక్క పేదవాడికి కూడా ఇల్లు ఇచ్చిన చరిత్ర లేదు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దాదాపుగా 4.5 లక్షల ఇళ్లను
ఈ రాష్ట్రంలో కట్టడానికి సిద్ధమై బ్రహ్మాండంగా గ్రామాలలో పేదలందరి ముఖంలో కూడా ఆనందం వచ్చే విధంగా ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం బ్రహ్మాండంగా జరుగుతున్నది. గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పీరియడ్లో ఆర్థిక విధ్వంసానికి పాల్పడితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నాం. అటు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ప్రజలందరికీ పేదలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు అందించాలని ముందుకు వస్తున్నాం. ఈరోజు దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ప్రతి రైతుకు కూడా 2 లక్షల రుణమాఫీ అందించిన చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దక్కింది. 9 రోజులలో 9,000 కోట్లు రైతు భరోసా వేసి ఈ ప్రభుత్వం రైతుల పట్ల పక్షపాతి అని నిరూపించుకున్న ప్రభుత్వం. 2 సంవత్సరాల కాలంలో రైతుల కోసం 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించిన ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు సన్న బియ్యానికి సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తూ ఒక రైతు ఒక కింటాన్ కనుక పండిస్తే 15,000 రూపాయలకు పైగా రైతు భరోసా, దాదాపుగా ఒక 15,000 రూపాయలు పైగా ఈ రైతు బోనస్ అంటే ఎక్స్ట్రాగా 25 నుంచి 30,000 రూపాయలు రైతుకు బెనిఫిట్ అయ్యే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉంది. గ్రామ పంచాయతీ ఎన్నికలలో రిటర్నింగ్ ఆఫీసర్లు నిష్పక్షపాతంగా పారదర్శకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం సమీకృత సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఫేజ్ 2 రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని రిటర్నింగ్ ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో రిటర్నింగ్ ఆఫీసర్లు నిష్పక్షపాతంగా పారదర్శకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో బాధ్యతగా ఎన్నికల విధులు నిర్వహించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం సమీకృత సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఫేజ్ 2 రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని రిటర్నింగ్ ఆఫీసర్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు రిటర్నింగ్ ఆఫీసర్కు పూర్తి బాధ్యత ఉంటుందని, అభ్యర్థి రోజువారీ ఎన్నికల ఖర్చు వివరాలను తనిఖీ చేయడం, వివరాలు ఇవ్వడంలో విఫలమైతే వారికి నోటీసులు జారీ చేసే అధికారం మండల కేంద్రం నుండి పోలింగ్ మెటీరియల్ సర్పంచ్ వార్డ్ పోలింగ్ కేంద్రానికి పీఓకి అందజేయాలని, మీకు సంబంధించిన గ్రామ పంచాయతీలో పోలింగ్ స్టేషన్ ఏర్పాట్లు మరియు ఇతర పోలింగ్ ఏర్పాట్లు పరిశీలించాలని, ఓటర్లకు BLO ద్వారా ఫోటో ఓటర్ స్లిప్ పంపిణీ చేయాలని, పోలింగ్ సిబ్బందిని పోలింగ్ స్టేషన్కు పంపించడం, సామాగ్రి సరఫరా, పోలింగ్ సమర్థవంతంగా పర్యవేక్షించడంపై అధికారులకు నివేదికలు పంపించాలని, పోలింగ్ జరిగేటప్పుడు ఏదైనా అనుకోని సమస్య ఎదురైతే వాటిని పరిష్కరించాలని, కౌంటింగ్ ప్రదేశం, పోలీస్ సిబ్బంది, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు ఫలితాలు ప్రకటించుట, ఉప సర్పంచ్ ఎన్నిక ధృవపత్రాల పంపిణీ వ్యయాన్ని పర్యవేక్షించడం, పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ సంబంధిత విధులు రిటర్నింగ్ ఆఫీసర్లు సమర్థవంతంగా నిర్వహించాలని, పూర్తిగా చెక్ లిస్ట్ ప్రకారం బాధ్యతలు నిర్వహించాలని, ఎలాంటి పొరపాటు జరిగినచో ఎన్నికలపై ప్రజలలో ఉన్న నమ్మకాన్ని కోల్పోవడం జరుగుతుందని, ప్రజాస్వామ్యబద్ధంగా బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు నిర్వహించి సూర్యాపేట జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా పూర్తి చేయడం మీ అందరి బాధ్యత అని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, డిపిఓ యాదగిరి, డిఆర్డీఏ పీడీ బిబి అప్పారావు, డిఎఫ్ఓ సతీష్, ట్రైనర్లు రమేష్, వెంకటేశ్వర్లు, రిటర్నింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నల్గొండ నియోజకవర్గంలో వివిధ పదవులలో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిదేనని నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కన్గల్ మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, పలువురు బీసీ సంఘాల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నల్గొండ నియోజకవర్గంలో వివిధ పదవులలో బీసీలకు పెద్దపీట వేసిన ఘనత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిదేనని నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కనగల్ మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, పలువురు బీసీ సంఘాల నేతలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థిని గ్రామాలలో మీరే అభ్యర్థిని ఎన్నుకొని గెలిపించుకోవాలని సూచించడం జరిగిందని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారే తప్ప ఇలాంటి చిల్లర పంచాయతీలలో ఎన్నడూ ఆయన చేసుకోలేదని పేర్కొన్నారు. గత 20 సంవత్సరాలుగా నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి బీసీలకు పెద్దపీట వేస్తున్నాడని అన్నారు. వివిధ ఎన్నికలు, నామినేటెడ్ పోస్టులలో కూడా జనరల్ స్థానాలలో బీసీలకు అవకాశం కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్గా గతంలో వెంకటనారాయణ గౌడ్ను 2 సార్లు మున్సిపల్ చైర్మన్ చేయడంతో పాటు రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ అధ్యక్షునిగా నియమించడం జరిగిందని తెలిపారు. తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో మామిడి యాదగిరి కిడ్నాప్ వ్యవహారం రాజకీయ డ్రామా అని ఎగ్దేవా చేశారు. ఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే కంచల భూపాల్రెడ్డికి ఇలాంటివి చేయడం కొత్తేమీ కాదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్నను గెలిపించడంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృషి ఎంతో ఉందన్నారు. మంత్రి ఆదేశాల మేరకు తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ఇక్కడ ప్రతి కార్యకర్త పనిచేయడం జరిగిందని తెలిపారు. చిల్లర పంచాయతీలలో తీన్మార్ మల్లన్న జోక్యం చేసుకుని మంత్రిపై ఆరోపణ చేయడం తగదన్నారు. బీసీల పక్షాన తీన్మార్ మల్లన్న పోరాడితే తమంతా తప్పకుండా మద్దతు ఉంటామని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ మాట్లాడుతూ తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో ఎలాంటి కిడ్నాప్ జరగలేదని స్పష్టం చేశారు. నల్గొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య మాట్లాడుతూ ఎల్లమ్మగూడెంలో కిడ్నాప్ వ్యవహారంతో కాంగ్రెస్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ బీసీ సంఘాల నేతలు జూలకంటి శ్రీనివాస్, ప్రదీప్ నాయక్, జేరిపుత్తుల భాస్కర్, వజ్జా రమేష్ యాదవ్, అల్లి సుభాష్ యాదవ్, ఇటికాల శ్రీనివాస్, పిల్లి రమేష్ యాదవ్, గోగుల గణేష్ యాదవ్, గోవర్ధన్ గౌడ్, బొడ్డుపల్లి రాజేష్, భువనగిరి ప్రభాకర్, పాలకూరి శ్రీధర్, బొరిగం రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేటెడ్ అందరూ ఓట్లేసిన గెలిచి ఇలా మన మంత్రి గారి మీద బురద చల్లుతుండు. ఆయన ఇంటి జ్ఞానం ఉంటే మాత్రం అట్లా చేయొద్దు. మీరు ఊళ్ళో మీరు ఏం మాట్లాడిరు, ఏం చేశారు అర్థం కావట్లేదా మీకు? ప్రజలందరూ ఎట్లా మంచుకున్నారు, ఏం చేసేది? తీర్మానం వల్ల కోసం మేము 10-15 రోజులు 10 రూపాయలు ఆశించకుండా మేము పనిచేసి ఎండలో మేము ఉండి టెంట్ చేసుకొని మేము ఓట్లు వేయించినాం. ఇవాళ మేము మా వల్ల గెలిచి మాకే రివర్స్ మాట్లాడితే బాగుండదు. మీరు పక్కకు పోయి మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ వాళ్ళని తిట్టడం, మేము మా మంత్రి గారిని తిట్టాం, మేము అందరం కూడా బాధపడుతున్నాం. మా మంత్రి గారిని చిల్లెత్తి మాట్లాడినా కూడా బాగుండదు. నువ్వు ఏదో మీడియా పెట్టుకొని మాట్లాడితే మాత్రం జనాలందరూ చూస్తున్నారు. ఖబర్దారు, నువ్వు ఏమేంటికి మాట్లాడుతున్నావు మాకు అర్థం కాదు. మా లైన్లో ఉండి బీసీ ఉండి బీసీలను తిట్టుకుంటే నీ ఇచ్చితే పోద్దిగా. మేమందరము ఇవాళ మాకు మార్కెట్ చైర్మన్కి ఇచ్చింది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అది గుర్తుపట్టుకో. అందరు ఓసీలు అందరూ కూడా అందరూ కావాలన్నా కూడా పక్క పెట్టి సీనియర్ మోస్ట్ బీసీ నేత అని మాకు ఇవాళ అధికారం ఇచ్చిండు. ఇవాళ మార్కెట్ చైర్మన్గా ఇచ్చిండు. ఆ ఘనత కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిదే. మీరు మాత్రం మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. రేపన్నాడు మీకు పుట్టబత్తలు ఉండవు. నువ్వు ఇంకా 6 ఏళ్ళు ఉందని అనుకుంటున్నావు, కానీ 6 ఏళ్ల తర్వాత నీకు ఎవరు కుక్కలు కూడా ఉండవు. తీర్మానం వల్ల గౌరవం ఉంది, మీకు పదవి ఇచ్చినావు. ఆ పదవిని ఉండి ఆ గౌరవంతో మాట్లాడండి. ఎవరో మాట మీద ఏదో ఒక వ్యక్తిని మీద బురద జల్లాలనే ఉద్దేశంతో, ఆయన డీఫేమ్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమాలు తీసుకోవడం నిజంగా హాస్యాస్పదం. నల్గొండ పట్టణ ప్రజలు కానివ్వండి, నియోజకవర్గ ప్రజలు కానివ్వండి, జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. వెంకటరెడ్డి గారి వ్యక్తిత్వం తెలుసు. ఈ 30 ఏళ్ల చరిత్రలో ఒక్కరి మీద దాడి చేయించడం కానీ, యాక్షన్ రాజకీయాలు కానీ, భూ కబ్జాలు కానీ, పోలీస్ స్టేషన్లలో డామినేషన్ చేసి దొంగ కేసులు పెట్టేయడం లాంటివి కానీ ఎట్లాంటి చర్యలకు పాల్పడని నికార్స్ అనే నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారని నల్గొండ పట్టణ ప్రజలకు అందరికీ తెలుసు.
మేమందరం కూడా ఆయన అడుగుజాడల్లో బీసీలం అయ్యుండి ఇక్కడ ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్గా రాష్ట్రంలోనే ఒక బీసీ నేతకు ముందుగా అవకాశం ఇచ్చిన వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు గ్రంథాలయ చైర్మన్గా ఒక ముస్లిం మైనారిటీ వ్యక్తిని ఇంతవరకు నల్గొండ జిల్లాలో ఎప్పుడు కూడా ఒక మైనారిటీ వ్యక్తిని జిల్లా పదవి వరించిన దాఖలాలు లేవు. మొదటిసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హఫీజ్ ఖాన్ గారిని గ్రంథాలయ చైర్మన్గా కూడా నియమించిన విషయాన్ని మీరు గమనించాలి. అదేవిధంగా ఈరోజు నల్గొండ నియోజకవర్గంలో చూసినట్లయితే అన్ని 93 గ్రామ పంచాయతీలలో మేజర్గా 60 నుంచి 70% సీట్లలో సర్పంచ్ క్యాండిడేట్లుగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టిన ఘనత కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికే దక్కుతుంది. ఇప్పుడు ఏదో చేసింది కాదు, అది ఎలక్షన్ నోటిఫికేషన్ పడక ముందుకే వారు అనౌన్స్ చేయడం జరిగింది. నల్గొండ నియోజకవర్గంలో 60 నుంచి 70% బీసీలకే టికెట్లు ఇస్తా అని చెప్పేసి అనౌన్స్ చేసిన రాష్ట్రంలోనే మొదటి ఎంతమందికి ఏం చేసినా ఇక్కడ మా మిత్రులు చెప్పారు. ఉదాహరణ నేనే తీసుకో, నువ్వే కదా ఆయన వల్ల ఇదైంది. నువ్వేట మాట్లాడితే ఇక సమాజంలో ఇక ఏమన్నా ఉంటాయి. ఇక మానుకో అవన్నీ ఉచ్చమాటలు మానుకొని ఇప్పటికెళ్ళి అయినా కూడా వెంకరెడ్డి సార్ గారి మీద ఎక్కడైనా నువ్వు కనుక మళ్ళా గతంలో ఏ రకంగా మాట్లాడుతున్నావు ఆ రకంగా మళ్ళా క్రియేట్ అయితే తర్వాత ఇక నువ్వు తిరిగేది ఉండదు. ఇక తర్వాత నీకు ఒళ్ళే చింతపండి అవుతుంది. జాగ్రత్త బిడ్డ. కాబట్టి భూపాల్ రెడ్డి గారు కూడా తెలుసు ఎల్లమ్మగూడెంలో ఏం జరిగింది, అక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఏం నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఆ నిర్ణయం ప్రకారంగా వాళ్ళు అక్కడ ఉన్న స్థానిక నాయకులంతా వాళ్ళకు నిర్ణయానికి వచ్చింది కాబట్టి ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి వాళ్ళు చేసుకున్నారు. నువ్వు ఎవరైతే అభ్యర్థులు పెట్టున్నావో వాళ్ళు పోటీ చేసి నీకు అడ్డం పోయి చేయదని లేకుంటే గ్రామ ప్రజలు ఉమ్మడిగా నేను ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడుతారని అందరూ అనుకున్నారు కాబట్టి ఆ ప్రకారంగా జరిగింది. నువ్వు ఏదో చేసి అక్కడ ఏం జరిగింది కూడా వెంకటరెడ్డి సార్ తెలియదు. అసలు మంత్రి గారికి ఆ విషయమే తెలియదు. ఏదైనా మాకు సమావేశం పెట్టి ఒకటే చెప్పిండు, ఈ గ్రామంలో నేను ఎవరికి ఈ ఫలానానికి సర్పంచ్ పెట్టాను అని చెప్పిండు. ఈ గ్రామంలో అందరి ఇష్ట ప్రకారంగా ఈ అందరూ గ్రామంలో ఉన్న ప్రతి ఓటరు ఎక్కువ పర్సెంటేజ్ ఎక్కువ శాతం ఈ ఫలానా వ్యక్తి అయితేనే బాగుంటుందని గెలిచే ఛాన్స్ ఉంటుందని అనుకుంటే ఆ రిజర్వేషన్తో సంబంధం లేకుండా ఓసీలో ఎస్సీనైనా పెట్టచ్చు, బీసీనైనా పెట్టచ్చు, ఎవరినైనా పెట్టుకొని చేయండి. కానీ ఆ రిజర్వేషన్ చూడకుని గెలిచే గురాలకు ఎక్కువ శాతం బీసీకి మినిమం 50% పైన ఇచ్చేసేయమని ఆయన స్వయంగా చెప్పిండు. కాబట్టి ఇప్పుడు సోదరులు అడిగి ఇప్పటిదాకా అందరూ జనరల్ స్థానంలో బీసీల పెండింగ్లో ఉన్న 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్తా ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు చేస్తున్న పాదయాత్రలో భాగంగా 15వ రోజున ఆయన ఈరోజు భువనగిరి జిల్లా చౌటుప్పల్ వరకు చేరుకోవడం జరిగింది. ఈరోజు చౌటుప్పల్లో దాదాపు 300 మంది విద్యార్థులతో కలిసి చిన్న కొండూరు రోడ్డు గాంధీ పార్కు నుండి బస్టాండ్ చౌరస్తా వరకు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. పెండింగ్లో ఉన్న 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్తా ఖమ్మం నుండి హైదరాబాద్ వరకు చేస్తున్న పాదయాత్రలో భాగంగా 15వ రోజు అయిన ఈ రోజు భువనగిరి జిల్లా చౌటుప్పల్ వరకు చేరుకోవడం జరిగింది. ఈ రోజు చౌటుప్పల్లో దాదాపు 300 మంది విద్యార్థులతో కలిసి చిన్నకొండూరు రోడ్ గాంధీ పార్క్ నుండి బస్టాండ్ చౌరస్తా వరకు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాకేష్ దత్తా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, లేని పక్షంలో విద్యార్థుల సర్టిఫికెట్లు మంజూరు చేయాలని జీవో విడుదల చేయాలని, అలాగే మహిళలకు ఫ్రీ బస్ కాదు ఫీజు రియంబర్స్మెంట్ కావాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఖమ్మం బీసీ టౌన్ ప్రెసిడెంట్ గోనె శ్రీశ్రీ, విద్యార్థి సంఘం నాయకుడు ముదిగొండ పవన్, జక్కుల రాజేష్, సాయి వినయ్, భాషబోయిన ఉపేందర్, రోహిత్, యువరాజు, విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయంలో సోమవారం రోజున నిత్యాన్నదాన వితరణ కార్యక్రమం దాత సింగిరికొండ శ్రీనివాస్ శైలజ దంపతుల కుమారుడైన సింగిరికొండ మనీష్ గుప్తా కన్యాస్వామివారి పడిపూజ మహోత్సవం దేవాలయ వ్యవస్థాపక గురుస్వామి బొబ్బిళ్ల మురళి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయంలో సోమవారం నిత్య అన్నదాన వితరణ కార్యక్రమం దాత సింగిరికొండ శ్రీనివాస్ శైలజ దంపతుల కుమారుడైన సింగిరికొండ మనీష్ గుప్తా కన్యాస్వామి వారి పడిపూజ మహోత్సవం దేవాలయ వ్యవస్థాపక గురుస్వామి బొబ్బిళ్ల మురళి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూజ అనంతరం తీర్థప్రసాద అల్పాహార వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అయ్యప్ప దేవాలయ కమిటీ అధ్యక్షులు కాంశెట్టి భాస్కర్ గుప్తా, కంచరకుంట వెంకటస్వామి, మాజీ సీతారామచంద్రస్వామి దేవాలయ చైర్మన్ దేవలపల్లి గోవర్ధన్ రెడ్డి, అయ్యప్ప దేవాలయ ఉపాధ్యక్షులు తూర్పంటి శంకర్, ప్రధాన కార్యదర్శి చింతల సాయిలు, అంతటి రాము, ఉప్పు ఆంజనేయులు, చుక్కా సుదర్శన్, బోరం రాజశేఖర్ రెడ్డి, బుడిగె బాలకృష్ణ, సుక్కా సుదర్శన్, ఇమ్మడి ఈశ్వర్, కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా స్వాములు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండ చుట్టూ అయ్యప్ప స్వాములు గిరి ప్రదక్షిణ చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములు గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కొండ చుట్టూ అయ్యప్ప స్వాములు గిరి ప్రదక్షిణ చేశారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ దేవస్థానం యాదగిరిగుట్ట అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ కార్యక్రమం చేపట్టారు. వైకుంఠ ద్వారం వద్ద పూజలు నిర్వహించి అయ్యప్ప స్వాములతో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కూడా అయ్యప్ప స్వామి నరసింహస్వామి నామస్మరణ భజనలు భక్తి గీతాలాపనలు చేస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. అయ్యప్ప స్వాములు గిరి ప్రదక్షిణ చేసి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకొని లక్ష్మీ నరసింహుని దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణ చేసిన అయ్యప్ప స్వాములకు అంతరాలయ దర్శనం కల్పించారు ఆలయ అధికారులు. అయ్యప్ప స్వాములతో ఆలయ అధికారులు భక్తులు పెద్ద ఎత్తున గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. శరణం. ఇలా యారుటలో శ్రీ లక్ష్మణస్వామి సన్నిధిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
గురుస్వాములు, కన్యస్వాములు, గదస్వాములు, కత్తిస్వాములు, పేరుస్వాములు అంతా కూడా సుమారు 50,000 మంది అయ్యప్ప స్వాములు ఉదయం 5 గంటలకు మా గురుస్వాముల ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ ప్రారంభించి ఆ స్వామివారి ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతోటి పాడి పంటలతోటి సమృద్ధి చెందాలని చెప్పి అయ్యప్ప స్వామి నామస్మరణ చేసుకుంటూ అయ్యప్ప ఆశీస్సులు తెలంగాణ ప్రజల మీద, ముఖ్యంగా ఆలేరు ప్రజల మీద ఉండాలని చెప్పి 40 రోజులు కఠిన దీక్షతోటి, మండల దీక్షతోటి స్వామివార్లు చేస్తున్నటువంటి ఈ నామస్మరణ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో పెద్ద ఎత్తున గత సంవత్సరం ప్రారంభించినటువంటి గిరి ప్రదక్షిణ ఈ సంవత్సరంగా ఎక్కువగా సంఖ్యలో భక్తులు పాల్గొని దీన్ని దిగ్విజయం చేసినందుకు స్వాములందరికీ స్వామి శరణం తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భక్తి ప్రవచనాలతోటి హిందూ ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఆ స్వామి నామస్మరణలతోటి తెలంగాణ అన్ని విధాల అభివృద్ధి కావాలి. తెలంగాణలో ప్రజాపాలన, ప్రజా సంక్షేమం ద్వారా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో యాదాద్రి గిరి ప్రదక్షిణకు వచ్చిన అయ్యప్ప భక్తులందరికీ అంతరాలయ దర్శనము, లడ్డు ప్రసాదము కల్పించిన కార్యనిర్వహణాధికారి గారికి మరియు ఆలయ సిబ్బంది గారికి పేరు పేరున ధన్యవాదాలు. ఇట్టి దర్శనము ఎంతో పుణ్యం చేసుకుంటే కూడా దర్శనాన్ని మన కార్యనిర్వహణాధికారి గారు, ఆలయ సిబ్బంది గారు మాకు కల్పించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు. స్వామి నరసింహస్వామి వారి సన్నిధిలో అయ్యప్ప స్వాముల చేత గిరి ప్రదక్షిణ అనే కార్యక్రమానికి ఇది ఈ సంవత్సరం తోటి 2వ సంవత్సరం పూర్తయింది. మన శాసనసభ్యులు గారి సహాయ సహకారాలు, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ఆధ్వర్యంలో మరియు యాదగిరిగుట్ట అయ్యప్ప సేవా సమాజం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమానికి పిలవగానే చేసినటువంటి జోగులాంబ పీఠాధిపతి శ్రీ శివానంద స్వామి గారికి మరియు బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గారికి ఇచ్చేసిన ప్రతి ఒక్క స్వాములందరికీ కూడా మేము యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి తరఫున మరియు అయ్యప్ప స్వాముల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప యాదగిరిగుట్ట దేవస్థానం వారు ఇరు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములందరి చేత కూడా గిరి ప్రదక్షిణ చేయాలనే సంకల్పంతో ఈ రోజు నిర్వహించినటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో యావత్ ఇరు తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు సుమారుగా 30,000 మంది అయ్యప్ప స్వాములు ఈ యొక్క గిరి ప్రదక్షిణలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గిరి ప్రదక్షిణను విజయవంతం చేసిన ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి యాదగిరిగుట్ట అయ్యప్ప సేవ సహకారంతో, యాదాద్రి అయ్యప్ప స్వామి సేవా సమితి సహకారంతో స్వామివారి గిరి ప్రదక్షిణ అత్యంత అద్భుతముగా జరుపుకోవడం జరిగింది. ఈ రోజు విశేషంగా గీతా జయంతి రోజున ఆ యొక్క యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో జరిగినటువంటి గిరి ప్రదక్షిణ అమోఘమైనది, అద్భుతమైనది. ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనేది అయ్యప్ప స్వామి చేత సామూహికంగా చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పల్లెలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామికి ఈ సందేశం వెళ్ళింది. గతంలో మనం చూసే వాళ్ళం స్వాతి నక్షత్రం లోపల గిరి ప్రదక్షిణ జరుగుతుందని చెప్పేసి చాలా వరకు తెలియదు. అటువంటి కార్యక్రమాన్ని శాసనసభ్యులైనటువంటి బీర్ల ఐలయ్య గారు ఒక మంచి కార్యక్రమానికి పిలుపునిచ్చారు గత సంవత్సరము. స్వామి, రాష్ట్రం లోపల ఎంతో మంది అయ్యప్ప స్వాములు ఉన్నారు. అయ్యప్ప స్వామి అంటే హరిహరసుతుడు కదా, మరి శివకేశవులకు పుట్టినటువంటి స్వామి కాబట్టి తెలంగాణ లోపల హరికొలువైనటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి. మరి మాలధరించిన ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి కూడా ఇక్కడ ఉన్న ఆ యొక్క నరసింహస్వామి దర్శనం చేసుకుని శబరిమల యాత్ర వెళ్తే స్వామి యొక్క దర్శనం, స్వామి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుందని చెప్పేసి పిలుపునిచ్చారు. వారి పిలుపు మేరకు గత సంవత్సరం 30,000 మంది ఉంటే ఈ సంవత్సరం 50,000 వరకు వచ్చారు. చాలా ఆనందనీయము. ఈ యొక్క యాదాద్రి క్షేత్రాన్ని ఈ యొక్క బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. అంగన్వాడీ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ అభ్యర్థిగా జనగామ అనురాధ బరిలో దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థి జనగామ సుధారాణి శ్రీపాల్ రెడ్డి సోమవారం పార్టీ నాయకులతో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొల్లూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మద్దతు అభ్యర్థి జనగాం సుధారాణి శ్రీపాల్ రెడ్డి సోమవారం పార్టీ నాయకులతో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై 25 సంవత్సరాలుగా తాను చేస్తున్న అంగన్వాడీ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. తమపై నమ్మకంతో సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించిన ప్రభుత్వ విప్ బీర్లా ఎల్లయ్యకు రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డికి మరియు కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు జనగాం శ్రీపాల్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గాజుల లావణ్య వెంకటేష్ యాదవ్, మాజీ సర్పంచులు పిల్లలమర్రి శంకరయ్య, గాజుల నరసయ్య యాదవ్, మాజీ ఎంపీటీసీ కోటగిరి అంజయ్య, గాజుల దశరథ, మాజీ ఉప సర్పంచ్ రంగయ్య, మండల మహిళా పార్టీ అధ్యక్షురాలు గ్యాదపాక దీప, గాజుల అంజయ్య, గ్యాదపాక యాదగిరి, మల్లేష్ సురేష్, అల్లా కొమరయ్య యాదవ్, కొంతం సతీష్, పోటీ చేసే వార్డు మెంబర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటును నాకేసి నన్ను ఎక్కువ మెజారిటీతో గెలిపియాలని కోరుకుంటున్నాను. మీకు మా సేవలన్నీ అందిస్తాము. పేరు జనగాం సుధారాణి, మా గ్రామం కొల్లూరు. నేను గత 25 సంవత్సరాలుగా అంగన్వాడీ టీచర్గా పనిచేశాను. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు రేవంత్ అన్న గారి ఆశయాలు నచ్చి మన ప్రభుత్వ విప్పు బీర్లా ఎల్లయ్య గారి అభివృద్ధి నచ్చి నేను అంగన్వాడీకి రాజీనామా చేసి ఈ గ్రామ సర్పంచ్గా నిలబడినాను. మీకు గత 25 సంవత్సరాలుగా ఎలా సేవలు అందించానో ఇప్పుడు కూడా అలాగే సేవలు అందిస్తానని కోరుకుంటున్నాను. మీరు ఈ సేవలు అందించడానికి ఈ ఓటు అధిక మెజార్టీతో వేసి నన్ను గెలిపించి సేవలు చేయాలని నేను అనుకుంటున్నాను. ప్రజల గుండెల్లో ఉండి వాళ్లకు సేవలు అందించాలని నేను అనుకుంటున్నాను. అందుకే అంగన్వాడికి రాజీనామా చేశాను. ఈ ప్రభుత్వ పథకాలు మొత్తం నచ్చి ఆ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయాలని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడు నేను గత 25 సంవత్సరాల నుంచి ఎలా సేవ చేశానో ఇప్పుడు కూడా అలాగే సేవ చేస్తాను. గ్రామ సర్పంచ్గా నాకు సీట్ ఇచ్చినందుకు మన ప్రభుత్వ విప్ బీర్లా ఎల్లయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా గ్రామ పెద్దలు జనగాం ఉపేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను సర్పంచ్గా నిలబడినందుకు కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఒక విషయము, మా గ్రామంలోని పెద్దలందరికీ అందుకు వాళ్లకు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంగన్వాడీ టీచర్గా పనిచేశారు. ఆ టీచర్లో ఈనాటి వరకు ఆమెకు ఒక్క చిన్న కూడా ఆమె మీద తప్పు అనే భావం లేకుండా మా గ్రామంలో పట్ల ఆమె అట్లా మిగిలింది. మరి అంత నీతిమంత్రాలు, అంత సత్యమంత్రాలు అని చెప్పని ఆమెను ఉండటానికి మేము ఒప్పుకొని ఏకీకరణ చేసినాము. ఇప్పుడు కూడా సేమ్ అదే పద్ధతిగా మరి నెలకు 15,000 రూపాయల జీతం వదులుకొని తన సొంత స్వార్థాన్ని విడిచిపెట్టి గ్రామ అభివృద్ధి గురించి మరి రాజీనామా చేసి ఈరోజు మరి రాజకీయానికి వచ్చిందంటే మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు 10,000 ఖర్చు పెట్టాలంటే కూడా పెట్టరు. మరి నెలకు 15,000 ఇసి పెట్టి ఇంకా ఆమె సర్వీస్ ఇంకో 15 సంవత్సరాలు ఉన్నది ఆ అంగన్వాడీ టీచర్గా. మరి దాన్ని వదులుకొని వచ్చిందంటే గ్రామ అభివృద్ధి గురించి, గ్రామాన్ని గురించి, గ్రామ ప్రజల గురించి ఆమె ముందుకు వచ్చినందుకు ఆమె చాలా ఆమెకు వాళ్ళ కుటుంబానికి ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ మరి మన్నించి సేవలు చేయాలని చెప్పని కోరుకుంటాం. వడ్లు కొనుగోలు కేంద్రాలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, పొరపాట్లకు తావివద్దని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ హెచ్చరించారు.
సోమవారం ఆయన చండూరులో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. వడ్ల కొనుగోలు కేంద్రాలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, పొరపాట్లకు తావివ్వొద్దని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీటీ మాచన రఘునందన్ హెచ్చరించారు. సోమవారం ఆయన చండూరులో పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ రైతులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ధాన్యం మిల్లుకు పంపడంలో అలసత్వం చేయొద్దన్నారు. వడ్లు సేకరణలో అక్రమాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తుఫాన్ ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సెంటర్ ఇన్ఛార్జీలకు సూచించారు. ధాన్యము బంగారం లెక్క పోతుంది. ఏదో కాటిగ్రీన్స్ అట్లా ఏదో షోపీస్ లెక్క అటు పెట్టేస్తున్నారు. అటు రైతులు ఇంట్రెస్ట్ చూపిస్తలేరా, నిర్వాహకులు ఇంట్రెస్ట్ చూపిస్తారో తెలియదు. కానీ కాటిగ్రీన్స్ కనీసం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకన్నా వాడమని ఇస్తే వాళ్ళు వాడుకుంటారా లేదా తర్వాత మొత్తం అది కాటిగ్రీన్స్ని టోటల్గా యూజ్ చేస్తున్నారు. కాబట్టి ఒకరిద్దరు రైతులతోనైనా కాటిగ్రీన్స్ యూజ్ చేపిస్తే ఎవరైతే ప్యాడీ క్లియరెన్స్ వాడలేదో వాళ్ళ ధాన్యానికి, ఎవరైతే ప్యాడీ క్లియరెన్స్ వాడలేదో వాళ్ళ దానికి వ్యత్యాసం చాలా వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వము చాలా కోట్ల రూపాయలు వెచ్చించి ప్యాడీ క్లియరెన్స్ చూడాలి. కాబట్టి కనీసం 50 మంది రైతులకి 50 మంది రైతులు 5 మందితోనన్నా ఆ ప్యాడీ క్లియరెన్స్ వాడితే ఈజీగా తెలిసిపోతుంది. మనకు 2 చేతులలో ధాన్యం ఏది బాగుందని చెప్తే ప్యాడీ క్లియరెన్స్తో వాడిన ధాన్యమే బాగుంటుంది. అందుకోసమని రైతులను కూడా ప్యాడీ క్లియరెన్స్ వాడడానికి ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఐకేపీ నిర్వహించడం అంటే రైతులను ఒప్పించాలి అన్నీ ఉంటాయి. కాబట్టి ఏదో వస్తున్నారు, వాటికి ఇస్తున్నారు, వెళ్ళిపోతారు అన్నట్టు కాకుండా కనీసం బాధ్యతల్లో 100% కాకుండా కానీ 60% బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తే అటు రైతుల నుంచి కూడా ప్రశంసలు పొందుతారు. నిలుపుదల కూడా ఎటువంటి ఇష్యూస్ కాదు. నల్గొండ దగ్గరలో గల చర్లపల్లిలో గల శ్రీ శబరి హరిహరపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో 18వ పడి సందర్భంగా జి శ్రీనివాస్ గురుస్వామి ఘనంగా అభిషేకాలు, అర్చనలు చేయించారు. చర్లపల్లి అయ్యప్ప దేవాలయం గల అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాలని గురుస్వామి రాపోలు విద్యాసాగర్ గురుస్వామి నిర్వహించారు. నల్గొండ దగ్గరలో గల చర్లపల్లిలో గల శ్రీ శబరి హరిహరపుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో 18వ పడి సందర్భంగా జి శ్రీనివాస్ గురుస్వామి ఘనంగా అభిషేకాలు, అర్చనలు చేయించారు. చర్లపల్లి అయ్యప్ప దేవాలయం గల అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాలని గురుస్వామి రాపోలు విద్యాసాగర్ గురుస్వామి నిర్వహించారు. పూజా కార్యక్రమాలను ఆలయ చైర్మన్ పిన్నపురెడ్డి నరసింహారెడ్డి మరియు శంకర్ రెడ్డి, జాన్ రెడ్డి పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమానికి విచ్చేసిన స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని జి శ్రీనివాస్ గురుస్వామి నిర్వహించారు. చెప్పండి. మన
శ్రీను గురుస్వామి ఈ సంవత్సరం 18వ పడి నారికేల స్వామి శరణం. శ్రీను గురుస్వామి గారికి 18వ పడి సందర్భంగా మన ఆలయ చైర్మన్ నర్సిరెడ్డి గురుస్వామి చిరు సన్మానం. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. నూతన వస్త్రం మా గురు స్వామికి, నూతన వస్త్రం మా గురు స్వామికి, నూతన వస్త్రం మా గురు స్వామికి, మా గురు స్వామికి, నూతన వస్త్రం మా గురు స్వామికి, నూతన వస్త్రం మా గురు స్వామికి, నూతన వస్త్రం. స్వామియే శరణమయ్యప్ప. ఎన్ఆర్ఐ లండన్లో గత 15 సంవత్సరాలుగా ఉన్నటువంటి నల్గొండ పట్టణవాసి హనుమాన్ నగర్కు చెందిన దూదిగామ కిరణ్ కుమార్కు పెద్దలు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య దూదిగామ కిరణ్ను ఎన్ఆర్ఐ అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా నల్గొండ పట్టణానికి విచ్చేసిన దూదిగామ కిరణ్ కుమార్కు నల్గొండ బీసీ సంక్షేమ సంఘం తరపున ఘనంగా సన్మానించడం జరిగింది. ఎన్ఆర్ఐ లండన్లో గత 15 సంవత్సరాలుగా ఉన్నటువంటి నల్గొండ పట్టణవాసి హనుమాన్ నగర్కు చెందిన దూదిగామ కిరణ్ కుమార్కు పెద్దలు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య దూదిగామ కిరణ్ను ఎన్ఆర్ఐ అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా నల్గొండ పట్టణానికి వచ్చేసిన దూదిగామ కిరణ్ కుమార్కు నల్గొండ బీసీ సంక్షేమం తరపున ఘనంగా సన్మానించడం జరిగింది. అతను మాట్లాడుతూ, నా వంతుగా విదేశాలలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలను 100 మందితో బీసీ ఉద్యమాన్ని ముందుకు నడపడం కోసం నా వంతు కృషి చేస్తానని, అతి త్వరలో హైదరాబాద్లో 100 మందితో మీటింగ్ ఏర్పాటు చేసి బీసీల చట్టసభలో రిజర్వేషన్లు వచ్చేంత వరకు కృషి చేస్తానని ఆర్ కృష్ణన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నల్గొండ జిల్లా సంఘం కూడా నా వంతు ఉద్యమానికి ఊతమిస్తానని మాట్లాడడం జరిగింది. కిరణ్కి బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మేర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుగు లక్ష్మీనారాయణ, బెస్త సంఘం రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, జిల్లా కోశాధికారి జేరిపోతుల రమేష్ గౌడ్, ఉపాధ్యక్షులు ఒక్కతట్ల వెంకన్న యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు గడ్డం శంకరయ్య, జిల్లా కార్యదర్శి వల్లకీర్తి శ్రీనివాస్, సంగిశెట్టి నరసింహ, కర్ణాటి ధనంజయ్, బి శ్రీనివాస్, రాపోలు సత్యనారాయణ, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు 2025 సర్పంచ్ మరియు వార్డు సభ్యుల నామినేషన్ స్వీకరణ ప్రక్రియలో భాగంగా నర్సాపురంలో పుట్టగడ్డల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రూపవత్ బుజ్జి బాషా నాయక్ నామినేషన్ వేయడం జరిగింది. గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు 2025 సర్పంచ్ మరియు వార్డు సభ్యుల నామినేషన్ స్వీకరణ ప్రక్రియలో భాగంగా నర్సాపురంలో పుట్టగడ్డల గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రూపవత్ బుజ్జి బాషా నాయక్ నామినేషన్ వేయడం జరిగింది. తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి నరహరి, ఏఆర్ఓ భాస్కర్ రెడ్డికి తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాపై నమ్మకం ఉంచి సర్పంచ్ అభ్యర్థిగా మరోమారు అవకాశం కల్పించిన స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి మరియు ఎమ్మెల్సీ శంకర్ నాయక్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఏ ఆపద వచ్చినా మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని వారు పేర్కొంటూ, మరోసారి మా విజయానికి పుట్టగడ్డల గ్రామ పంచాయతీ ప్రజలు ఓట్లు వేసి గెలిపించాలని వారు అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రూపావత్ హరిప్రసాద్, తులసి నాయక్, శ్రీరామ్ నాయక్, రామవత్, డోర్జన్, మాతృ, మాలు, బోజియా, బాలు, లాలు, నందాల్, లక్ష్మ, జైపాల్ తదితరులు పాల్గొన్నారు. అదే మనం ఒకసారి రాద్దామని రాసి పంపిద్దాం. మనం పంపించాల్సి ఓకే అన్న.
కాన్స్టిట్యూషన్ మానప్పుడు మరి మనం చని బాబు तू कोना तू आनवर छेड़ मा कोटे मा बोल कांग्रेस के हाथ बढ़े सर की दे काहे बात हां ఇప్పుడు దా ये बाबा मज्जी बड़ो रहा है बाबू लच्छी पंचायत को कोई क्या करनो बाबू बाहर निकले हो चल ये बाबू या भगवान बाबू 2 సంవత్సరముల వరకు ప్రతి నెల 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 1000 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు దంపతులు 2024వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం సోమవారం నాడు స్థానిక గాంధీజీ విద్యాసంస్థల యందు 24వ నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. 2 సంవత్సరాల వరకు ప్రతి నెల 30 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 1000 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు దంపతులు 2024వ సంవత్సరం జనవరి నెల 1వ తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం సోమవారం నాడు స్థానిక గాంధీజీ విద్యా సంస్థల యందు 24వ నెల నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. వీళ్ళందరికీ 2 సంవత్సరాలు నిత్యావసర సరుకులు ఇస్తామని గతంలో చెప్పిన ప్రకారంగా ఈ రోజుతో 2 సంవత్సరాలు పూర్తయింది. కానీ ఈ 30 మంది నిరుపేదలు ఇంకా కొంతకాలం మాకు నిత్యావసర సరుకులు ఇవ్వాలని డాక్టర్ కోడి శ్రీనివాసులను కోరగా మరో 6 నెలలు ఈ సరుకుల పంపిణీ మీకు అందజేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ మా జీవితం ఉన్నంత వరకు గాంధీజీ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీతో పాటు మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో ఆదర్శవంతంగా జీవిస్తామని, నిత్యావసర సరుకులు అందుకుంటున్న పేదలు మీరిచ్చే సరుకులు 1 నెల సరిపోతున్నాయని, ఆ సరుకులతో వంటలు చేసుకొని తింటూ ఆరోగ్యంగా జీవిస్తున్నామని ఆనంద బాష్పాలతో తెలియజేస్తున్నారని, ఈ నిరుపేదల కళ్ళలో ఆనందాన్ని చూడడమే గాంధీజీ ఫౌండేషన్ లక్ష్యమని అన్నారు. గాంధీజీ ఫౌండేషన్ పేదల పక్షపాతి అని, ప్రాణం ఉన్నంత వరకు నిరుపేదలకు సేవ చేస్తూనే ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపాల్ భార్గవ్, పులిపాటి రాధిక, కందుల కృష్ణయ్య, పాలపురి కిరణ్, ఆనంద్, నజీర్, వెంకటేశ్వర్లు, యాలాద్రి, కోటేష్, బోడ యాదయ్య, వెంకన్న, బోడ సాయిరాం, ప్రేమ్ కుమార్, బుషిపాక యాదగిరి, ఆంజనేయులు, లింగస్వామి, చంద్రశేఖర్, గిరి, నాగరాజు, బోడ విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు. కోడి శ్రీనివాసులు స్వామికి మా ధన్యవాదాలు. మా బాధలు వాళ్ళు తెలుసుకొని స్వామి మాకు అన్ని సరుకులు, నిత్యావసర సరుకులు మాకు అందజేస్తున్నాడు. మా అందులో ఒక దేవుడులా ఆయన మమ్మలను మంచిగా చూసుకొని మాకు ఇంతవరకు మాకు ఏ ఇబ్బంది లేకుండా మంచిగా చూసుకుంటున్నాడు. మాకు ఒక తండ్రిలా, మా అన్నలా ఒక మా బాధ తెలుసుకొని అన్ని విధాల ఆయన ఆ స్వామి మమ్మల్ని ఇంతవరకు పైకి తెచ్చుకొని మా కోరికలు నెరవేర్చి ఆ స్వామికి ఎల్లవేళ ధన్యవాదాలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.
కొడుకులు లేరు, బిడ్డలు లేరు, ఎవరు లేరు. ఆయనే మాకు కొడుకు అనుకుంటున్నాం. మేము సరుకులు నెల నెలకు ఇస్తున్నాడు. మేము ఏ బాధ లేకుండా తింటున్నాము. ఆయన ఎవరు చూసుకోలేరు, ఈ టైంన ఆయన చూస్తున్నాడు. మాకంతే చాలు. ఆయన నిమ్మలంగా ఉండాలి, ఆయన కుటుంబం మంచిగా ఉండాలి, అదే కోరుకుంటున్నాం మేము. మాకు ఇంటికి నాకు ఎవ్వరు లేరు సార్, అందరు పోయిండ్రు. నాకు కొడుకు లెక్క, నాకు పెద్ద కొడుకు లెక్క ఉన్నాడు. మాకు ధైర్యం ఎంతో ఉంది. ఇప్పుడు ఏమి ఇస్తుండని సరుకులు ఇస్తుడు, నిమ్మలంగా ఉంటున్నాం, ఏ పికర్ లేకుండా. అంతే సార్, వాళ్ళు మంచిగా ఉండాలి. హెడ్లైన్స్ మరోసారి. బహదూర్పేట నల్ల చెరువును పర్యాటక కేంద్రంగా మారుస్తానన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే వీర్లయ్య. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరిన పటేల్ రమేష్ రెడ్డి. గ్రామ పంచాయతీ ఎన్నికలలో రిటర్నింగ్ ఆఫీసర్లు నిష్పక్షపాతంగా ఎన్నికల విధులు నిర్వహించాలి, సూర్యాపేట జిల్లా కలెక్టర్. మంత్రి కోమటిరెడ్డిని విమర్శిస్తే సహించేది లేదని కాంగ్రెస్ బీసీ నేతల హెచ్చరిక. పెండింగ్ లో ఉన్న 10,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని చౌటుపల్లికు చేరుకున్న రాకేష్ దత్తా పాదయాత్ర. చౌటుపల్లి సత్యదేవ సహిత అయ్యప్ప దేవాలయంలో సింగిరికొండ మనీష్ గుప్తా కన్యాస్వామి వారి పరిపూజా మహోత్సవం. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో అయ్యప్ప స్వాముల గిరి ప్రదక్షిణ. అంగన్వాడీ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జనగాం అనురాధ. వడ్ల కొనుగోలు కేంద్రాలను బాధ్యతాయుతంగా నిర్వహించాలని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డీజీ మాచన్న రఘునందన్ హెచ్చరిక. చర్లపల్లి అయ్యప్ప దేవస్థానంలో శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం. ఎన్ఆర్ఐ కిరణ్ కుమార్ ని సన్మానించిన నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం. గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలు 2025 సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్. ప్రాణం ఉన్నంత వరకు నిరుపేదలకు సేవ చేస్తాం. గాంధీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోడి శ్రీనివాసులు. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.